జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ తోటి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సినిమాల్లో పెట్టి వాళ్ళ క్యారెక్టర్ని లోకేష్ గారిని పప్పు అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారిని ఒక జోకర్ లాగా, పవన్ కళ్యాణ్ గారిని ఒక జోకర్ లాగా, చిరంజీవి గారిని ఒక జోకర్ లాగా సినిమాల్లో పెట్టి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతూ, అదేవిధంగా పార్టీల మధ్యన చిచ్చులు పెడుతూ ఇలాగ ఒక జోకర్ లాగా చిత్రీకరిస్తూ ఒక సినిమా తీశారు. అమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటే కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని పెడితే బ్యాండ్ బాజా అయిందని చెప్పేసి మళ్ళీ మార్చారు టైటిల్. సో ఇలా సినిమా తీయడం తప్పు కాదు అన్నప్పుడు ఆ రోజు రామ్ గోపాల్ వర్మ చేసింది తప్పు కాదు, వైఎస్ జగన్ చేసింది తప్పు కాదు అని మీరే వెనకాలండి కర్తకర్మ క్రియ చేయించారు కదా. మరి ఈ రోజు పృథ్వీరాజు ఒక సినిమా ఈవెంట్లో, లైలా సినిమా ఈవెంట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక 175 గొర్రెలు తెచ్చాం, సినిమా మధ్యలో చూస్తే 151 గొర్రెలు ఉన్నాయి, సినిమా చివరను చూస్తే 11 గొర్రెలే మిగిలినాయి అన్నాడు. ఇందులో తప్పే ఉంది? ఇందులో ఎక్కడైనా వైసీపీ గొర్రెలు అన్నాడా? వైసీపీ గొర్రెలు అనలేదు కదా. ఆ గొర్రెలు మేమే అని చెప్పి మీరే అటెండెన్స్ వేసుకుంటున్నారు. ఈరోజు బాయ్కాట్ లైలా అని చెప్పేసి అని అంటున్నారు. మరి ఆ రోజు ఇలాగ సినిమాలు తీయడం తప్పు, రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి ఆడింగ్ రాజకీయాలు ఏంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసి ఆ సినిమా రిలీజ్ని అడ్డుకోలేదే. రామ్ గోపాల్ వర్మకి తప్పు నువ్వు చేస్తున్నావు ఎందుకు చెప్పలేదు? ఈ శుద్ధపూసలు అందరూ శుద్ధపూసలు తయారైపోయారు కదా వైసీపీలో ఇప్పుడు, పత్తి గింజలు అందరూ. సో ఇది తప్పు మీరు చెయ్యొచ్చు, మీ వరకు ఎదుటి వాళ్ళు ఎలాంటిది ఏదైనా చర్యకు ప్రతిచర్య చేస్తే మాత్రం నొప్పి కలుగుద్ది మీకు. సో ఇదే కర్మ రిటర్న్స్. పదం ఉంది కదా, ఈశ్వరుడు 4 ఇచ్చాడు కదా అని రెచ్చిపోతే ప్రతి ఒక్కడికి ఇదే కర్మ పడుతుంది, ఇదే గతి పడుతుంది రాబోయే రోజుల్లో. ఇప్పుడున్న వాళ్ళకైనా అప్పుడున్న వాళ్ళకైనా ఎవరికైనా ఇదే గతి పడుతుంది. యద్భావం తద్భవతి అంటారు. యద్భావం తద్భవతి అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు. మతి ఎంతో గతి అంతే. నిజం నిర్భయంగా మాట్లాడతాం మనం, ఏ ఒక్కడికి భయపడాల్సింది లేదు. జై హింద్.